పార్వతీపురం పురపాలక సంఘంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. పురపాలక సంఘం 23, 24, 19 వార్డులకు చెందిన కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి టీడీపీలో జాయిన్ అయినట్లు కౌన్సిలర్ రవికుమార్ అన్నారు. మున్సిపాలిటీ విభాగం నుంచి 23, 24 అలాగే 19 కౌన్సిలర్స్ వాళ్ళు ఇష్టంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం మేము అందరం కూడా మున్సిపాలిటీ నుంచి అలాగే పార్వతీపురం కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు అందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తెలుగుదేశం ఫ్యామిలీలోకి ఆహ్వానం పలకడం జరిగింది. వాళ్ళు ఒక చక్కని మాట కూడా చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పనితీరు చూసి ఇంతకుముందు పనితీరుకి ఇప్పుడు పనితీరుకి వాళ్ళు ఒక డిఫరెన్స్ అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం రావడం మేము ఆహ్వానిస్తున్నాం. మీరు చెప్పిన మాటలను కూడా మేము స్వాగతిస్తున్నాం కూడా. ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే తెలుసు, ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వానికి బాధ్యతంగా పనిచేయడం ఒకటే తెలుసు. సో పార్వతీపురమే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ కానీ ఏ కష్టం వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఒక భావన కల్పించింది మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.